వెల్కమ్ టు కళ్యాణ్ వ్యూస్. అయితే ఈరోజు నామినేషన్స్ ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయింది. వన్ వర్డ్ అబౌట్ సోనియా గురించి మీరేమనుకుంటున్నారు, అంటే సోనియా ఆట గురించి మీరేమనుకుంటున్నారో, పర్సనల్గా తన బిహేవియర్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ ఈరోజు నామినేషన్స్లో మనకు ఆల్రెడీ నామినేషన్స్ లిస్ట్ అయితే బయటకు వచ్చేసింది. లైవ్లో కూడా ఈ నామినేషన్స్ ఎపిసోడ్ స్ట్రీమ్ అయిపోయింది. బట్ ఎపిసోడ్లో అయితే మనకు చూపించింది ఏంటి అండ్ సోనియా గురించి చెప్తాను కదా, అండ్ రేపటి ఎపిసోడ్లో చూపించారు అదైతే డీటెయిల్గా మాట్లాడాలి. చాలా పెద్ద విషయం జరిగింది. బట్ ప్రోమో ఇలా చూపించి అలా జరిపేశారు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ మనకి ఏమైందంటే నామినేషన్స్ అంటే ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ అవడంతోనే సీత ఏడుస్తూ ఉంది. ఎందుకంటే బేబక్కి వెళ్ళిపోవడంలో ఇలా తన ఇష్యూస్ వల్ల ఏడుస్తూ ఉంది. ఆ తర్వాత పృథ్వీ, నిఖిల్, అభయ్, సోనియా వీళ్ళందరూ డిస్కస్ చేస్తున్నారు. ఏమంటే నాగమణికంట పడుకున్నప్పుడు ఎలా ఎక్స్ప్రెషన్ ఇచ్చారు కదా, ఎక్స్ప్రెషన్ గురించి సమ్ ఫన్ వేలో వాళ్ళు ఎంటర్టైన్ అవుతున్నారు మాట్లాడుకుని. అండ్ సీత, ఆదిత్య కూడా కిచెన్లో వాళ్ళ డిస్కషన్ అయితే చేసుకుంటారు. డిష్ వాష్ చేసుకుంటా ఎలా జరిగింది, వర్క్ లోడ్ మనకు కదా ఎక్కువైందని చెప్పి. అప్పుడు ఆదిత్య ఒక మాట కూడా అన్నాడు, ఈరోజు నామినేషన్స్కి నా విశ్వరూపం చూస్తే ఇంకో ఆదిత్యని చూస్తామని చెప్పాడు. అండ్ ఆదిత్య కూడా ఇప్పుడిప్పుడే బాగా ఓపెన్ అవుతున్నాడు. సో గుడ్ అని చెప్పాలి. సో ఫర్దర్గా గేమ్ ఏమైనా ఇంప్రూవ్ చేసుకుంటాడేమో. ఇంకా తర్వాత చూసుకుంటే మనకి ఎర్లీ మార్నింగ్ పూనకాలు అనే సాంగ్తో అయితే మనకి మంచిగా డే అయితే స్టార్ట్ అయింది. అందరూ డ్యాన్స్ చేశారు. అయితే నైనిక, ప్రేరణ, విష్ణుప్రియ వీళ్ళ ముగ్గురు ఎలిమినేషన్ గురించి మాట్లాడుతున్నారు. అసలు విష్ణుప్రియ అంటే నేనైతే ఫస్ట్ ఎవరిని ఇండైరెక్ట్గా చెప్పింది సోనియా అని అనుకున్నాను. బట్ తనైతే అవ్వలేదంటే నైనిక అయితే లేపింది. తానే క్లాన్ చీఫ్ అవుద్ది, తానే ఖచ్చితంగా క్లాన్ అవుద్ది, తానే టాస్క్ కూడా తానే కడుతుందని చెప్పి నైనిక చెప్పింది. చూడు కావాలంటే అదే జరుగుద్ది, నేను మాటిస్తున్నానంటే తినంటుంది విష్ణుప్రియ బ్లెస్ చేయకు, ఎందుకంటే లేదు నేను మాటిస్తున్నాను తనే అవుద్దని చెప్పి నైనిక అయితే చెప్పుకుని వచ్చింది. ఇంకా నిఖిల్, ఇక్కడ మన నాగమణికంట వీళ్ళిద్దరూ వచ్చేసరికి మోటివేషన్ ఇస్తున్నాడు మనోడు. నాగమణికంట లిమిట్స్లో ఉండు, మాట్లాడిందే మాట్లాడు, అంటే ఎక్కువతో నువ్వు ఎవరితో ఉండాలనుకుంటావు ఇలా మనోడు ఏదో సందేహాలు సలహాలు అంటారు కదా, అలా మనోడికి ఇచ్చాడు. నిఖిల్కి కాకొచ్చి నక్కగా చెప్పినట్టుంది, అలా ఉంది మరి. తర్వాత నాకు ఇది ఒకటి అర్థం కాదు, నేను వన్ వర్డ్ అబౌట్ సోనియా అన్నాను కదా, పృథ్వీ, సోనియా అసలు చేతి మీద చేస్తే కెమెరా యాంగిల్ ఎలా పెట్టాడు అనుకున్నాం. బిగ్ బాస్ ఎడిటరా వాడమ్మ వాడికి దండం పెట్టాలి. అంటే తిన్ని బయటికి ఎలా ప్రొజెక్ట్ చేద్దామన్నా కెమెరా అన్ని యాంగిల్స్లోనే చూపించాడు. చెయ్యి ఇలా పెట్టించి చూపించాడు, మళ్ళీ ఈ యాంగిల్లో చూపించాడు, మళ్ళీ ఈ యాంగిల్ 4-5 యాంగిల్ మార్చాడు. వాడమ్మ స్పెసిఫిక్గా బిగ్ బాస్ ఎడిటర్ చూపిద్దామని నిర్ణయించుకున్నాడు. తన చేతి మీద చెయ్యేసి ఇలా బ్యాండ్ తీసి ఇలా తెగ నిలిపేస్తున్నాడు. కట్ చేస్తే నిఖిల్ ఎదురుగానే ఉన్నాడు. నిఖిల్ మనోడు ఎప్పటి నుంచో కచ్చిపేశాడు. సో ఫ్రెండ్స్ అయిన వాళ్ళు ముందు నుంచి బాగా కదా, ఇప్పుడు పృథ్వీ అనోడు సరిగ్గా మాట్లాడేవాడే కాదు. అలాంటిది నీ కాబోయే హస్బెండ్కి 5 క్వాలిటీస్ చెప్పంటే నన్ను బాగా అర్థం చేసుకోవాలని ఏదైనా ఐడియా చెప్తే ఐడియాకి ఇంకా ఎక్కువ చెప్పాలి, నాకన్నా తెలివి తక్కువగా ఉండకూడదు, నా మీద సమానంగా కూడా ఉండకూడదు, నాకు నచ్చాలి, నా గౌరవం అంటే నా డెసిషన్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, అది ఇది అని చెప్తుంటే మనోడేమో విన్ని చెయ్యి జాయిగా నిమ్ముడుతున్నాడు. మరి అది అస్సలు నాకు అర్థం కాలేదు. నిజంగా లైవ్లో చూస్తే బుర్ర వాడేపోతుంది. మీకు చాలా జరిగింది అక్కడైతే అలా చూపించాడు. మరి సోనియా నిన్నటి వరకేమో అంటే ఈరోజు ఎపిసోడ్లో ప్రోమోలో కూడా మీరు చూసుకున్నట్లయితే నువ్వు స్మోక్ చేయడం వల్ల నేను నీకోసం ఏదైనా చేస్తా, ఏం చేస్తావు పాపా, ఏం చేస్తావు. సో అది గొడవ అయితే మరి అలా ఉంది. మరి నాకైతే అర్థం కాలేదు అదేంటో. తర్వాత వచ్చేసరికి అప్పుడు విష్ణుప్రియ జెలస్ అయింది. ఎందుకంటే పృథ్వీని విష్ణుప్రియ ఎప్పటి నుంచో ఒక కొన్ని అయితే వేసి ఉంది. మనకి అర్థమైంది కదా, ఇన్ జనరల్ వాళ్ళు చెప్పకపోవచ్చు, బట్ మనకి కొంచెం ఇచ్చారు కదా. సో అలా మనకైతే విష్ణుప్రియ ప్రేమను ఎవరికైనా పంచవచ్చు, పర్లేదు పృథ్వీ నువ్వు పంచు అని చెప్పి ఏదో కవరప్ లేదు. బట్ అక్కడ అందరికీ అర్థమైంది విష్ణుప్రియ జయశ్రీ. అండ్ అక్కడ మనకి సోనియా మంచి ఆఫర్ ఇచ్చింది. ఎవరికి? నిఖిల్కి. సిగరెట్ మానే, స్మోక్ చేయడం మానే, నీకోసం ఏదైనా చేస్తా, ప్రాణాలు ఇచ్చేయమ్మా, కప్పిచ్చేయమ్మా, కప్పిచ్చేయ, నువ్వు వెళ్ళిపోయి ఇంట్లో నుంచి. సో ఆ పార్ట్ పక్కన అయిపోయింది. నామినేషన్ స్టార్ట్ అయ్యి సింపుల్గా చెప్తే పెయింటింగ్ అంటే ఒక క్లాన్ వాళ్ళు మొత్తం 3 క్లాన్లు కదా మనకి, ఒక క్లాన్ వాళ్ళు ఆపోజిట్ 2 క్లాన్ల వాళ్ళు ఎవరైనా సబ్మిట్ చేయొచ్చు, సేమ్ అందరికీ వచ్చేస్తే. బట్ ఎక్సెప్ట్ ఎస్మి, ఎందుకంటే ఎస్మి చీఫ్ క్లాన్ కాబట్టి తాను ఈ వీక్ నామినేషన్స్ అయితే తను లేదు. సో తన పాయింట్ అయితే చెప్పాడు బిగ్ బాస్. తర్వాత నామినేషన్ స్టార్ట్ అయినాయి. స్టార్టింగ్ సేతుతో అయితే స్టార్ట్ అయింది. సేత్ వచ్చి నిఖిల్, ప్రేరణని నామినేట్ చేసింది. అండ్ ప్రేరణ జస్టిఫై చేసుకోలేకపోతుంది, ఎందుకంటే సేత డస్ట్బిన్ ఈ ఇష్యూ వల్ల. అండ్ ఆ ప్రేరణ కూడా సరిగ్గా మాట్లాడలేదు. అంటే అక్కడ చెప్పుంటే నేను వేసేదాన్ని ఇలా చెప్పగొడతాను, నేను కావాలనే వేశాను. సో ఇలా జస్టిఫై చేసుకుని సరిగ్గా ఆన్సర్ అయితే ఇవ్వలేకపోతుంది. మరి స్లాంగ్గా ఏంటో ప్రాబ్లం అనేది తెలియదు కానీ సో ఇవ్వలేకపోయింది అక్కడ. నెక్స్ట్ వచ్చేసరికి అభయ్ నవీన్ వచ్చేసరికి విష్ణుప్రియని, ఆదిత్య ఓం అయితే నామినేట్ చేశారు.
బట్ అక్కడ ఆదిత్య మాట్లాడే మాటలు కొంచెం బాగా అనిపించింది. ఎందుకంటే నా పర్సనాలిటీ అయితే నేను 48 సంవత్సరాల నుంచి ఇలాగే ఉంటున్నా, ఇప్పుడు నీ కోసం నీ యొక్క టాస్క్ గేమ్ కోసం నేను మార్చుకోలేను, ఎనీవే నాకు ఇది ఒక మంచి ప్రోమో పడ్డది అని చెప్పి ఆదిత్య చెప్పుకుని వచ్చాడు. సో దట్స్ గుడ్. తర్వాత వచ్చేసరికి సోనియా ఏమో నైనికానేమో మంచి పాయింట్ తీసింది. ఎందుకంటే నువ్వు ఆ రోజు కన్సెషన్ రూమ్లో మాట్లాడి ఉంటే ఈరోజు మీ టీంకి 5 ఇలా ఇబ్బంది పడేవాళ్ళు కాదు, అట్లీస్ట్ నువ్వు తీయాలి. ఎందుకంటే నువ్వు చీఫ్ క్లాన్ కాబట్టి మీ క్లాన్కి నువ్వు చీఫ్ అండ్ నువ్వే లీడర్ కాబట్టి ఒక లీడర్షిప్ క్వాలిటీస్లో నువ్వు ఫెయిల్ అయ్యని చెప్పి నామినేట్ చేసింది. దట్స్ ఫైనల్లీ రైట్. సో అది మంచి పాయింటే. తర్వాత వచ్చేసరికి సీత నామినేట్ చేసింది. సీత విషయంలో అయితే సీత విషయంలో అయితే చిన్న ఇష్యూ అయింది. దీనికి సంబంధం లేదు సోనియాకి. ఎందుకంటే సోనియా విష్ణుప్రియని నామినేట్ చేయొచ్చు, సో తనతో ఇంకా డ్రాగ్ చేయొద్దు, ఇంకా నేను ఎక్కువ బయట ప్రొటెక్ట్ అవుతానని చెప్పి సీతని కావాల్సినట్టుగా అయితే వేసింది. అండ్ సీత మాట్లాడిన మాటలు కూడా కరెక్ట్గానే మాట్లాడింది. ఎందుకంటే సీత ఆ రోజు ఫుడ్ విషయంలో సంథింగ్ అభయ్కి వాళ్ళిద్దరికి గొడవ వచ్చినప్పుడు డిష్ క్లీన్ చేసేది వీళ్ళే కాబట్టి తను ఒక పాయింట్ రైజ్ చేసింది. సో దట్స్ ఫైన్. బట్ తను ఎందుకు సోనియా అన్నది బ్యాడ్ అవుతుంది. ఎందుకంటే సోనియా నాకు మొన్నటి వరకు నచ్చింది, కానీ ఎప్పుడైతే 2 లవ్ ట్రాక్లు అంటే పృథ్వీతో ఒకటి నిఖిల్తో ఒకటి ఆ ఎడిటర్కి మాత్రం మంచి ప్రోమోలు జరుగుతున్నాయి. ఇష్క్ షిఫ్ అనే ప్రోమోలు సాంగ్లు వేసుకుంటున్నాడు, ఆడి లేపుతున్నాడు. మరి ఇదే తెలియదు కానీ మొత్తం తెగ లేపుతున్నాడు. అసలు నాకైతే అర్థం కావట్లేదు అసలు మనవాడు గొడవ ఏంటో. మరి సోనియా, మరి రతిక, మనకి చాలా ఎవరో మోనార్ గజ్జర్, వీళ్ళందరూ మనకి సీజన్స్లో ఒక్కొక్కరు ఉంటారు కదా బలి అవ్వడానికి. సో అలా సోనియా ఉంటుంది, టాప్ 5లో కూడా ఉందనుకున్నాను. నాకు ఇదే ఆట కంటిన్యూ అయితే చాలా చిరాకు కూడా వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఒకప్పుడు సోనియా ఆర్గ్యుమెంట్ అదే అనుకున్నాను, కానీ ఇప్పుడంటే అర్థమైంది కదా మనం డే బై డే ఎవరు ఏంటన్నది. సో పెద్దగా అయితే ఎక్కలా. సో అది తర్వాత ఏమో సీత నామినేషన్ అయిపోయింది. సీత ఏమో బొక్కలో సంథింగ్ మాట్లాడింది, ఎక్కువ మాట్లాడుకో. సో ఇలా సంథింగ్ పడ్డారు, నామినేషన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ వచ్చేసరికి నాగమణికంట ఏమో ఆదిత్య ఓంని అలాగే శేఖర్ భాషను ఇద్దరిని నామినేట్ చేశాడు. భాషకి నాగమణికంటకి స్టార్టింగ్ ఫస్ట్ నుంచి ఇద్దరి మధ్య వేస్తే బొగ్గుమంటుంది. సో తెలిసిందేగా మనోడు సేమ్ పాయింట్ భాష ఇది అనడం సేమ్ ఇంకా అక్కడ పసేం లేదు. నెక్స్ట్ ఆదిత్య ఓం వచ్చాడు. ఆదిత్య ఓం కూడా అభయ్ నవీన్ని భాషని నామినేట్ చేశాడు. సో సేమ్ పాయింట్స్, ఎందుకంటే ఆదిత్య ఓం ఇద్దరు నామినేట్ చేశాడు కాబట్టి సింపుల్గా చేశాడు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చేసినప్పుడు మనోడు ఎక్స్ట్రా చూడాలి. ఎందుకంటే అభయ్తో చేసినప్పుడు అభయ్ నార్మల్గానే తీసుకున్నాడు. బట్ ఎప్పుడైతే ఆదిత్య ఓం భాష నామినేట్ చేశాడో పెద్ద డైలాగ్ ఇలా పెట్టి ఐఎమ్ బ్లైండ్ బట్ ఐఎమ్ ట్రైన్డ్. ఏంటిది అసలు? శేఖర్ భాష డిజర్వ్డ్ క్యాండిడేట్ కదా, అన్ఫిట్ అసలు తను కుళ్ళు జోకులు చేసుకోవడం తప్ప. నార్మల్గా నేను మొన్న కానీ మిమ్మీస్లో చూసాను, తను చెప్పుతో కొట్టింది ఎవరు, రాజ్ తరుణ్ వాళ్ళ ఎక్స్ సంథింగ్ వాళ్ళ వైఫ్, బోల్డ్ పెట్టుకొచ్చి పేరు చెప్పుతో మీడియా మీద కొట్టింది. మనోడు అంత దూలగాడు. మామూలుగా నెగిటివ్ అని చెప్పట్లేదు, కానీ అంత దురదగుంటాకో పాముకుంటే ఎంత దురద వస్తుందో మనోడితో పెట్టుకుంటే అంత దురదే వస్తుంది. సో అది నాకు నచ్చదు. ఐఎమ్ బ్లైండ్, ఐఎమ్ డెట్, ఐఎమ్ ట్రైన్డ్ అని ఎవరు అలా అదేం నచ్చలేదు. సో అది. నెక్స్ట్ వచ్చేసరికి విష్ణుప్రియ ఏమో నాగమణికంటే సోనియాని అయితే నామినేట్ చేసింది. సో సోనియా విషయం తెలిసిందే కదా, అడల్టరేటెడ్ కామెడీ. సో అది పర్ఫెక్ట్ పాయింట్. ఎందుకంటే తను నార్మల్గానే చెప్పింది సోనియా ఓవర్ యాక్ట్ అయిపోయి ముసలి కన్నీరు కార్చింది. మరి అంత సిగ్గున్నది అయితే ఈరోజు పృథ్వీతో ఎందుకు కుంకింది, నిఖిల్తో కూడా ఎందుకు 2 ట్రాక్లు మెయింటైన్ చేస్తుంది. సో ఫ్రెండ్స్ అనొచ్చు, బట్ ఫ్రెండ్స్ అంటే అక్కడ టెలివిజన్ ముందు అన్ని ఫ్యామిలీస్ చూస్తున్నప్పుడు వాళ్ళకి కొంచెం బేసిక్ సెన్స్ ఉంటుంది కదా. అంటే ఇట్లా చేసానంటే కెమెరా ముందు వెళ్తుంది, నా పేరెంట్స్ చూస్తారు, అంటే వాళ్ళకి పెళ్ళి అయితే వాళ్ళు చూస్తారు. మరీ అంత బ్రాడ్ మైండెడ్ ఉంటారు కదా ప్రతి ఒక్కరు. సో మరి స్క్రిప్టెడా ప్లానెడా ఏంటన్నది తెలీదు. నెక్స్ట్ భాష వచ్చేసరికి నాగమణికంటే ఆదిత్యని సేమ్ నాగమణికంటే ఇంకా మెచ్యూర్ అవ్వాలి, నువ్వు ఇంకా ఎలా ఉన్నావు అలాగే ఉన్నావు, ఇంకా స్ట్రాంగ్ అవ్వాలని చెప్పాడు. ఆదిత్య కూడా సేమ్ వాళ్ళకి వెళ్ళిన ఆబ్వియస్లీ వీళ్ళకి ఫస్ట్ నుంచి టాటా అంటే టాయే. మనోడు కళ్ళు మూసుకోమన్నాడు, కళ్ళు మూసుకోమంటే నాగమణికంటే నాకు హెడ్ ఎలా ఇబ్బంది అవుతుందని అయితే మాకు పట్టదా అని చెప్పి భాష దాన్ని మళ్ళీ పోసాడు. సో అదైతే కంప్లీట్ అయింది. ఇది ఈరోజు ఎపిసోడ్ రివ్యూ. మీకు ఎలా అనిపించింది అసలు ఈరోజు ఎపిసోడ్లో? నామినేషన్స్ అంటే పెద్ద ఫైర్ లేదు, ఏమీ లేదు, సోగానే వెళ్ళింది నాకైతే. సో పెద్దగా అయితే ఏమీ లేదు. సో చూద్దాం ఇంకా ఫర్దర్గా నెక్స్ట్ వీకెండ్ ఇంప్లిమెంట్ చేద్దాం. అండ్ టాస్క్లు కూడా మంచి పెడితే హ్యాపీగా బుక్ మళ్ళీ పెట్టాడంటే ఏం చేయలేం. సో ఇది ఈ రోజు ఎపిసోడ్ రివ్యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.